చిన్న ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. చొల్లొద్దు. ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ. కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకం అయిపోయింది. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? వదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. తూ దర్జా. సార్ వేరే దారి లేదా? చెబుతున్నావు కదా, ఇంకో దారి లేదు. అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? అది నాకు ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు? ఎవ్వరికి దొరకంరా చిన్న. ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు? నీకు డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది జరిగినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట. సగం ఆట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. లోపలికి పోతున్నా. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి. మళ్ళా బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో? నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు భయ్య 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 గాజులు కావాలి భయ్య. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ 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 భయ. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వండి, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి చెప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు పోనీయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఊరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది. రోజు
డోర్ మేడం తీశాడు. ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావ్? మేడం మీ సీట్ కొంచెం అరే. మీరు ఏయ్, మేడం సీట్ కట్ చేస్తాను. ఇదిగోండి సార్ ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. ఎప్పుడు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్క. ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిసిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. అరే సాయనెడతావరా సాలే, సాయనెడతావా? జరుగుబే పోబే. ఇది నా రోడ్, నేను జరగా నువ్వెంటే పిసేత. నేను జరగా, నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్లే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివాయి. ఓకే సార్. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్. గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్. దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా? అంత స్లోగా పోనిస్తున్నావు సార్, ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? క్యా కామ్ హై? మూత్రం పోవాలరా బాయ్. చల్. రేయ్, చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిజ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమాయకుడు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జర జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మ్యాటరు
2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడేస్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. మెట్టారో చేపల పులుసు అడిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ కొట్రా. తానం సెత్తును గొంటలు తడికి సందులో చూసినట్టు అలాగ సొత్తన వేట్రా. సరిగ్గా చూడే. జల్దీ రారా భయ్. ఏటైనదిరా? రే చెప్పరా రే, రే చెప్పరా రే, దానికి లగిస్తున్నావు చెప్పరా రే. రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు. ఫింగర్ ఫెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడరిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడరిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగ తీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి? మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గడ్ రాని, ఆడు బాబు గడ్ రాని, నాన్న చూసుకుంటానన్నాను కదా. అయినా గోదనా కొడుకులకి భయపడతావేట్రా? కాసేపు బూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేంచినా ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్ వంశీ పెద్దమ్మా నాన్నమ్మా. హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలా బువ్వ తింటున్నావా లేదా? నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నాన్న? బుజ్జి ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ చెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యో నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలు పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడు ఇంకేంటో అందరికీ చూపిస్తాను. నా పురే సిట్టి,
నానేటో మా ఆయనకు తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా, మా అమ్మ ఏడుతుందిరా. ఒరే సిట్టి, మా చెల్లెలి పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ములు నొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలి పెళ్లి దగ్గరుండి చేయిస్తాను రా. నాకు తెలుసు బే, నీతో అయితదిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్, నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి, నువ్వు నాకన్నా చాలా మంచోడురా. నీకోసం నా ప్యానాలని ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. చల్ ముయ్యబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ, నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంప తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేసా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రేయ్, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. ఏయ్, ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి. మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి. పార్సల్ చెక్కేయండి. ఇదే చేస్తా. పదండి. రేయ్, ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది? అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. రారా. వదలండి, తక్కువ హుషార్. ఎక్కుతా అంటే దిగు. ఆల్ డోంగ్రేజ్ ఇక్కడే ఉన్నట్లున్నారు. మెల్లగా చూసుకో. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఈ చెత్తలో ముందు పని చూద్దాం. డేయ్, వచ్చిందా? పట్టురా.
సర్లేబే పెద్ద పీకినవు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తా అర్జెంట్. పంజుడివే వీరికి సలాడు ఉన్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మేరే సే పైసే పూछता बे. గన్స్ వద్దన్నావు. ఇదుంటే నాకు చూడిరా. నేను చూస్తా. ఏం అటు చూడు. అక్కడ చూడు. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరేమో. ఇక్కడ కోట్లు కోట్లు ఉంటాయన్నావు. ఏంటి కోట్లు అన్నావు? ఏమున్నా ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట మీద మాయా అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? దానంతా వేస్ట్. చూడరా చిన్న మాయా మాస్టర్. తప్పు ఎప్పుడు చూడలేదు బాస్. మాస్టర్ మాయా మాస్టర్ ప్లాన్ ఎఫర్టైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రా మోటు సెటిల్ అయిపోతావేటి? జాక్ పాట్ కొట్టేశారా పీసీ? మాయ మ్యాటర్ మందు కంపెనీ పేరెడతావేటి? ఎమ్మో ఎమ్మో ఎమ్మో. బర్రె కంపెనీ అని పెట్టుకోరా బర్రెగా. అది కూడా బాగా ఉంది. మాటలు తర్వాత తోసి త్వరగా తోసి. జల్ది గాని. ఈ భూమి నాదిరా, ఈ సారణ అధికారణ. వెళ్ళిపో. నీ అయ్యే జాగిరారా, నేను పెట్టే బండి జాగా నీ బండి ఎట్లా ఎట్లరా? అరే సాలే రేయ్ మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగరే నన్ను డోంగరే అంటావా? ఏయ్ నేను డోంగరే. అరే నే ఎవ్వరా? టైగర్
నీ అయ్యా గుద్దుతే నోట్లకి బ్రెడ్ పడతా పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. ఏం కాదు వచ్చే ఏం కాదు మెల్లగా మెల్లగా సాగుపోతే చెప్తే చూడ కొంచెం దూరం పీస్గా అరే తాగుబోతు బాబాయ్ బిల్డింగ్ లోపల నుంచి పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్. అది నేనేరా, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడే పని కానిచ్చేసాను. గాడ్స్ రాకముందే పీసీ గడి బాడీ తీసుకెళ్ళాలి. అన్న ఇట్లా అయింది ఏంటన్నా? తాగొద్దని చెప్పిన ఏం లేదురా బైక్. ఒక్క దినం తాగకపోతే ఏమైతుండ్రా? సెక్యూరిటీ గార్డులు వస్తే నేను చూసుకుంటా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్లి కార్లో కూర్చోండి. దానికంత టైం లేదు పదా. నేను చెప్తున్నాను కదా, వీడిని తీసుకెళ్లి కారులో పడేయండి. వెళ్ళండి. చిట్టి చేరతా. అరే ముగ్గురు ఒక్కడేస్తారా? సింహం సింగే కొట్లాడుతుంది, పందులే గుంపుగా అరే నా వదిరా. అరే నా కొడుకులు పారిపోయారా? తెల్లారి కంప్లైంట్ ఇస్తాను. పేరు తెల్లారి కంప్లైంట్ బొక్కలేపిస్తా మిమ్మల్ని అంతా. ఇది నా జాగ్రత్త, ఇది నా ప్లేస్, నా స్థలం. నేను పడుకుంటా, నేను పట్టపో. చిట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. మమ్మల్ని ఫాలోగా. దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం. ఎవడి వాటా వాడు పంచుకొని సెపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోతాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు. ఆ కొండ మలుపు కనబడుతుంది కదా, బండి తీసుకుపోయి గడాపు ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం. ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. బండి తీరా. చిట్టి ఏం చేస్తాం? గిట్ల జరిగిందేందన్నా? వదిలేరా చిట్టి. సిట్టిగా పండురా. ఊరుకోరా. మీరేనే ఉండు, నేను బండి రివర్స్ చేసుకుని వస్తా. అరే బండురా, అరే బతకరా, అక్కడ పడ్డాగా నా కారుకు అంటే మమ్మీ చంపేసినామన్నా, అడుగుకి సావడన్నా.
నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోనీ చిట్టిగా చిట్టి చిట్టిగా ఏం చేస్తున్నావు మంచిలోనా? పోయేటప్పుడు పుణ్యం చేయటం పెద్ద భూతురా. ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి, ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్, అరగంట ముందే జంప్ అయిపోయినాడు సార్. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్? ఆ వంశీగాడింటికి పోదాం పదా. జీవితం మాయాగాడి గురించి మొత్తం తెలుసుకోవడం ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.